మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుల పంపిణీ కార్యక్రమంలో రష్మి పెరుమాల్ పాల్గొన్నారు. ఇక వినాయకుడి విగ్రహాలతో పాటు తులసి మొక్కలను స్థానికులకు అందించారు. కాలుష్య నియంత్రణకు ఈకో విగ్రహాలను పూజించే సంస్కృతి పెరుగుతుండటం మంచి పరిణామమని డీసీపీ తెలిపారు. నార్త్ జోన్ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. దాదాపు 2000 గణేష్ మండపాలకు పోలీస్ శాఖ తరపున అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా తీసుకోవాలని ఉత్సవ కమిటీలకు ఆదేశాలిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు రష్మి పెరుమాల్. మట్టి గణపతులు అండ్ తులసి మొక్కలు లోకల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ లో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను, మా అడిషనల్ డీసీపీ అండ్ లోకల్ ఎస్హెచ్ఓస్ పార్టిసిపేట్ చేశారు. సో దీంట్లో చాలా మంచి మెసేజ్ పబ్లిక్ ఇస్తున్నారు వీళ్ళు. దట్ క్లే ఐడల్స్ వాడితే పొల్యూషన్, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, పొల్యూషన్ అవ్వదు ఎన్వైరన్మెంట్ కి. సో అందరూ ఈ మెసేజ్ ని గ్రహించి వచ్చే ఫెస్టివల్స్ లో క్లే ఐడల్స్ ని వాడితే ఇది అందరికి చాలా మంచిగా ప్రూవ్ అవుతుంది. ఆల్సో అప్కమింగ్ ఫెస్టివల్ గురించి మా రిక్వెస్ట్ టు ఆల్ ది ఆర్గనైజర్స్ అండ్ ద పబ్లిక్ ఇన్ జనరల్, సేఫ్టీ ప్రికాషన్స్ ని పాటించండి. పండాల్స్ దగ్గర ఎస్పెషలీ ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ ఫైర్ సేఫ్టీ రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకోండి. ఒక చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ వాలంటీర్స్ అక్కడ మీ పండాల దగ్గర 100% ఉండేట్టు చూసుకోండి. అండ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వి విష్ ఎవ్రీబడి వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి. పచ్చదనం శాతం చాలా తగ్గింది. మరి పచ్చదనాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత మన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. కాబట్టి మనం మట్టి గణపతులు పెడదాం, మొక్కలు నాడదాం నినాదంతో మరి గత 15 సంవత్సరాల నుంచి మక్తాల ఫౌండేషన్ మరి మా టీం అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ముఖ్య ఉద్దేశం మనం పర్యావరణం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు స్వచ్ఛమైన ప్రాణవాయు, ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి మరి పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా తమ పుట్టినరోజు, పెళ్లి రోజు మరి ప్రత్యేకమైన రోజులలో తమకు వీలైన చోట ఒక మొక్క పెట్టేసేసి మరి పర్యావరణాన్ని, ఆక్సిజన్ శాతాన్ని, ప్రాణవాయుని పెంచడానికి ప్రతి